దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, మన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడు, నీ కొరకు చూశాడు ఆ దేవుడు, నీకోసమే ఎదురు చూశాడుగా, నీకోసమే ఎదురు చూశాడుగా. చాలా మందికి కీర్తన గురించిన అవగాహన ఉండదు. ప్రతి కీర్తనని దావీదు కీర్తన అని అంటూ ఉంటారు. వాస్తవానికి అలా అనడానికి కారణం ఏంటంటే 150 కీర్తనల్లో 70 కీర్తనలు దావీదే రాశాడు కాబట్టి మిగిలిన 80 కీర్తనలు అనేక మంది రాశారు కనుక ఎక్కువ కీర్తనలు దావీదు రాయడం వల్ల దావీదుకి ఆ పేరు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క కోరాహు అనేటటువంటి వ్యక్తి యాజక కుటుంబానికి చెందినవాడు, కానీ భక్తిపరుడు కాదు, భక్తిహీనుడు, ఆత్మ సంబంధి కాడు, శరీర సంబంధి. ఎప్పుడు గొప్పలకపోతూ హెచ్చించబడుతూ, ఎప్పుడు కలహాలు రేపుతూ, తాను సమాధానంగా ఉండకుండా తన చుట్టూ ఉన్నవారిని సమాధానంగా ఉండనివ్వకుండా ప్రవర్తించేటటువంటి వ్యక్తి. ఈయన గురించి సంఖ్యాకాండం 16 అధ్యాయము 1 నుంచి 32 వచనాలు మీరు చదువుకోవచ్చు. అలాగే 26 అధ్యాయము 9వ వచనంలో చదువుకోవచ్చు. ఈయన చెడిపోతూ తన చుట్టూ ఉన్నవారందరినీ కూడా చెడగొట్టేవాడు అన్నమాట. అందుకనే మోషే ఇతనికి ఏర్పాటు చేసినటువంటి శిక్ష మామూలు శిక్ష కాదటండి. ఎటువంటి శిక్ష అండి? ఇతనికి భూమట నెరవిడిచి అంటే పగిలి మింగేసిందటండి. అతని వెనకాతలో ఉన్న 250 మందిని భూమి మింగేసిందటండి. మామూలు విషయం కాదండి. బైబిల్లోనే ఇటువంటి శిక్ష మరెవ్వరికి భయపడలా. అంటే భూకంపం వచ్చి భూమిలో పడిపోయిన వాళ్ళు చూసాం, కానీ మళ్ళా మింగేయడం అంటే ఏంటండి? మళ్ళీ భూమి కలిసిపోవడం అండి. అటువంటి ఘోరాతి ఘోరంగా చంపబడినటువంటి వ్యక్తి ఈ కోరాహు. ఇతడు భక్తిహీనుడే కానీ అతని కుమారులు మాత్రం భక్తిపరులుగా కనపడుతున్నారండి. ఇదే ఆశ్చర్యం అండి. ఈరోజు మనం చూసినట్లయితే కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే తల్లి తండ్రి విశ్వాసంగా ఉంటారు, భక్తిగా ఉంటారు, అందరితో కలుపుగోరుగా ఉంటారు, కానీ పిల్లలేమో చెడ్డ పేరు తెచ్చే పిల్లలుగా మనం చూస్తున్నామండి. పిల్లలేమో తల్లిదండ్రుల పరువుని చెడగొట్టేవారుగా చూస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు, వాళ్ళ మాటలు సరిగా లేవు, వాళ్ళు బట్టలు సరిగా లేవు, వాళ్ళ యొక్క ఆలోచనలు సరిగా లేవు. కానీ ఈ కోరాహు యొక్క కుమారులు మాత్రము కోరాహుతో పాటుగా చంపబడలేదని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. 26వ అధ్యాయం 10వ వచనంలో కోరాహు కుమారులు చంపబడలేదు. వారట దేవుడి మందిరంలో ప్రధాన గాయకులుగా దేవుడు వారిని వాడుకున్నట్లుగా దేవుని గ్రంథంలో మనం చూడొచ్చండి. అంటే ఒక చెడ్డ తండ్రికి ఎలాంటి బిడ్డలు పుట్టారమ్మా? మంచి బిడ్డలు, భక్తిపరులైనటువంటి బిడ్డలు. భక్తిపరుడికే దేవుడి యొక్క మందిరం విలువ తెలుస్తుందండి. భక్తిహీనుడికి ఆరాధన విలువ తెలియదు, దేవుడి విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు, పాటల విలువ తెలియదు, వాక్యం విలువ తెలియదు. భక్తిపరుడికి తెలుస్తుందండి.
భక్తిపరుడు దేవుణ్ణి వేడుకుంటాడండి. నాకు నాకు నా కోరిక ఏంటంటే నాకు డబ్బు కావాలి, నాకు వెండి కావాలి, నాకు బంగారం కావాలి, నాకు బట్టలు కావాలని భక్తిపరుడు అడుక్కోడండి. భక్తిపరుడికి ఒకే ఒక కోరిక ఉంటుంది. ఏంటమ్మా కోరిక? చిరకాలము నేను యెహోవా సన్నిధిలో ఉండాలి, దేవుడితో గడపాలి. అందుకనే ఈ కీర్తనకి నేను ఒక పేరు పెట్టాలనుకున్నానండి. ఏంటంటే ధన్యకరమైన జీవితము అని పేరు పెడుతున్నాను. ధన్యకరమైన జీవితము. కీర్తనలు 84:3-4 ఉన్నటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా ఈరోజు ఆలోచించేద్దాం. ఈ కీర్తనలో దేవుడి సన్నిధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరు ధన్యులు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే దేవుడికి సమీపంగా ఉంటారో వారే ధన్యులు. ఎవరైతే దేవునితో కలిసి నివసిస్తారో వారే ధన్యులు. ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారో వాళ్ళే ధన్యులు. ఎవరైతే దేవుని బిడ్డలతో కలిసి బ్రతుకుతారో వాళ్ళే ధన్యులు. ఈ కీర్తన అంతట్లో ఆ మాటలు ప్రతి వచనంలోనూ ఒకసారైనా కనపడుతుందండి. మొదటి వచనంలో నీ నివాసములు ఎంత రమ్యములు అన్నాడు. రెండవ వచనంలో నీ మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నది. మూడవ వచనంలో నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. 4వ వచనంలో నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. అలాగా మనం దేవుని యొక్క మందిరం గురించి, దేవుని సన్నిధి గురించి 7వ వచనంలో సియోనులో దేవుని సన్నిధి కనబడును అన్నాడు. తర్వాత మళ్ళా 10వ వచనంలో భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునతో ఉండుట నాకు ఇష్టము. 12వ వచనంలో నీ యందు నమ్మికుంచువారు ధన్యులు అని. ఈ మాటలన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయంటే, ఒక వ్యక్తి దేవునికి సన్నిహితంగా ఉండడం గురించి మాట్లాడుతున్నాయండి. ఎవరు ధన్యులు అంటే, ఎవరైతే దేవునితో సన్నిహితంగా ఉంటారో వారే ధన్యులు. ఎన్నున్నా దేవుడికి దూరమైన జీవితం ఏం జీవితం అండి? దేవుడి దగ్గరికి రాలేని జీవితం ఏం జీవితం అండి? ఎందుకంటే జీవితం, ఎందుకంటే బ్రతుకు. దేవుడు మనకు అన్నీ ఇచ్చింది ఎందుకండి? మనం ఆయనతో హత్తుకొని ఉండడానికి. రామపత్రికలో మాట ఉంటుంది, 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికట సమస్తము సంపూర్ణ జరుగుతున్నవట. ఎందుకండి? ఆ క్రీస్తు స్వరూపత సాధించడానికి. మనమందరము ఆయన కుమారులుగా మారి క్రీస్తు స్వరూపత సాధించడానికి దేవుడు అన్నీ ఇస్తాడండి. ఇవాళ మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దేవుడు మనకి ఏమైనా ఇస్తే ఇవ్వకముందు కొద్దిగా బాగానే ఉంటామండి. ఇచ్చిన దగ్గర నుండి మనం దేవుడు ఇచ్చినటువంటి వాటిని పట్టుకొని ఉంటాం, కానీ దేవుని మర్చిపోతుంటామండి. ఇది మన బలహీనత అనుకోండి. మన స్థితి అటువంటిది. కానీ దేవుడు ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు. దేవుడు ఇవ్వలేదు అంటే మన మేలు కొరకే, దేవుడు ఇచ్చాడంటే కూడా మన మేలు కొరకే. కానీ దేవుడు ఇచ్చిన దాని వల్ల పాడైపోవడం చాలా చాలా ఘోరం అండి. అది చదువైనా కావచ్చు, అది డబ్బైనా కావచ్చు, అది పదవైనా కావచ్చు, అది ఇంకా మరి ఏదైనా కావచ్చు. ఇక్కడ కోరహు చాలా బాధతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుందండి.
కోరాహు ఎలా మాట్లాడుతున్నాడంటే ఎవరితో పోల్చుకున్నాడండి తనని? అక్కడ ఒకరితో పోల్చుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. 3వ వచనంలో, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. దేవుడి యొక్క సన్నిధానంలో ఒక అల్పమైన దానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడట. ఒక అల్పుడికి కూడా స్థానం ఇచ్చాడట దేవుడు. అమ్మ, పిచ్చుకలు గొప్పవా, మనం గొప్పవాళ్ళమా? మనమే గొప్పవాళ్ళం. యేసుప్రభు కూడా మాట చెప్పాడండి. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు గారా అన్నాడు. లోకాసు వార్తలో 12వ అధ్యాయము 6వ వచనంలో, లోకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే పిచ్చుకలు ఎంత అల్పమైనవో మనం చూస్తూ ఉన్నామండి. మీరు పిచ్చుక కంటే శ్రేష్ఠులు. ఇక్కడ పిచ్చుక గురించి, పిచ్చుక ఎంత అల్పమైందని చెప్తున్నాడమ్మా. 6వ వచనము మరొకసారి చదవండి బెదరు. 12వ అధ్యాయం 6వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును. సరే, మరొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అన్నాడు. అంటే ఒక కాసుకి 2 పిచ్చుకలు అయితే 2 కాసులకి 5 పిచ్చుకలు ఇవ్వడం ఏంటి? ఇది బేరంలాగా ఉంది కదండి. మీలో ఎంతమంది కాయగూరల మార్కెట్కి వెళ్తారు? కాయగూరలు కొని అలవాటు ఎవరెవరికి ఉందండి? ఇక్కడ ఒకరికి ఉందండి, రవణమ్మకు ఉందంట. అమ్మ, వాటా పచ్చిమిరపకాయలు కానీ టమాటాలు కానీ పెట్టినారనుకోండి, వాటా 10 అన్నారండి. మనం ఏమంటామండి? 3 వాటాలు 20కి ఇచ్చి అంటామండి. అంటామా? ఇస్తారండి, అల్లు ఇస్తారండి. అడగకుండా తీసుకున్న వాళ్ళకి ఎవరు, అడిగిన వాళ్ళకి ఇస్తారండి. అదే బంగారం కొని అలవాటు ఎంతమందికి ఉందమ్మా ఇక్కడ? ఎంతమ్మా? తులం ఎంత అంటే అని అడుగుతామండి. ఎంత చెప్తారండి? 45,000 ఎంతో చెప్తారండి ఈ రోజు రేటుని బట్టి. పోనీ 55,000 అని చెప్తారండి. 3 తులాలు ఇచ్చేయండి, అలా 90,000 ఇచ్చేస్తాం అన్నాం అనుకోండి, ఇస్తారమ్మా? ఏమి ఇక్కడ ఇస్తున్నారు కదా, టమాటాలు పచ్చిమిరకాయలు ఇస్తున్నారు కదా. ఏమ్మా, బంగారం కొన్న ముఖమేనా ఇది? ఎప్పుడైనా బంగారం కొన్నావా? ఈవేళ కొన్నావా? వెళ్ళమ్మా మా షాపులోంచి బయటికి అంటారు. 100-200 తగ్గించమంటే తగ్గిస్తాం, కానీ నువ్వేమో 3 తులాల ధర త్వరం కొట్టిమంటున్నావు. ఎందుకంటే బంగారం అనేది విలువ కలిగింది. ఆ విలువైన దానికి ఎప్పుడు విలువ తగ్గదండి. దాన్ని ఎవరు కూడా తగ్గించరు. కానీ పిచ్చుక విలువ లేనటువంటిది. అందువల్లే 1 కాసుకి 2 పిచ్చుకలు అన్నాడు యేసుప్రభు. 2 కాసులకి 4 పిచ్చుకలు అనాలి, కానీ 5 పిచ్చుకలు అంటున్నాడండి. అంటే ఇది బేరం. పిచ్చుక మంచిదే, అందరికీ ఇష్టమైనటువంటిదే. కానీ ఎక్కువ కొంటే, లేకపోతే ఎక్కువ డబ్బులు ఇస్తే మరీ ఎక్కువ వస్తాయి అన్నమాట. 1 కాసుకైతే 2 పిచ్చుకలే వస్తాయి. 2 కాసులు కానీ పెట్టుబడి పెడితే 5 పిచ్చుకలు వస్తాయంట. ఆ కాలంలో ఆ పిచ్చుకల యొక్క ధర అలాగా ఉండేదన్నమాట. ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. 2 కాసులతో కొంటే 4 రావాలి, కానీ 5 పిచ్చుకలు వచ్చేటటువంటి కాలం అది. ఇప్పుడు ఎంత ఉందో మనకు తెలియదు. అమ్మ, అసలు పిచ్చుకలు కనపడుతున్నాయి బాబు. ఇప్పుడు చాలా జీవరాశులు అంతరించిపోయాయండి. ఈ వాతావరణం పొల్యూషన్ వల్ల, ఈ రేడియేషన్ వల్ల, మొబైల్స్ వల్ల చాలా చాలా జాతులు, చాలా పక్షులు చాలా అంతరించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతరించిపోయినటువంటి పక్షి జాతిలో పిచ్చుక ఒకటి. కానీ మనం బైబిల్లో రాయబడింది కనుక ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి.
ఈ యొక్క కోరాహు కుమారుడు ఏది గొప్పదని అనుకుంటున్నాడండి? ఆయన గొప్పవాడు అనుకుంటున్నాడా, పిచ్చుకు గొప్పది అనుకుంటున్నాడా? ఈ కోరాహు కుమారుడు దేవుడి సన్నిధికి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తాడండి? వారానికి ఒకసారి. ఎప్పుడమ్మా? ఆ దేవుడి సన్నిధిలో ఒక గూడు కట్టుకొని ఉన్నాయట. ఏయి? పిచ్చుకలు. అవి దేవుడి సన్నిధిలో ఎప్పుడెప్పుడు ఉంటాయండి? అవి ఎప్పుడు అక్కడే ఉంటున్నాయండి, ఎల్లప్పుడు అక్కడే ఉంటున్నాయండి. వాటి కాదు చూసాడట. వాటి కాదు చూసి, ఆహా ఎంత గొప్పవి పిచ్చుకలు, వీటికి ఇవి ఎంతో ధన్యమైనవి. నేనేమో వారానికి విశ్రాంతి దినం నాడే వెళ్ళగలుగుతున్నాను దేవుడి సన్నిధిలోకి, దేవుడికి పాటలు పాడుతున్నాను, దేవుడికి ధూపం వేస్తున్నాను, ఆయనకి చేస్తున్నాను యాజకుడిని కాబట్టి. కానీ ఈ పిచ్చుకలు, ఈ పక్షులు, ఇవి ఎంత గొప్పవి, ఇవి ఎంత ధన్యమైనవి. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఆ పిచ్చుకలకి ఎక్కడమ్మా నివాసం దొరికిందట? బలిపీఠం వద్ద. వాస్తవానికి మనం కూడా చాలా మందితో కలిసి నివసిస్తూ ఉంటాం. మనతో పాటు కలిసి నివసించాలంటే ఒక హోదా ఉండాలి, ఒక అర్హత ఉండాలి, ఒక వయసు ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి. మనం చాలా చూస్తామండి. అందరితోని నివసిస్తామా? కలిసి నివసిస్తామమ్మా? అందరితో కలిసి సహవాసం చేస్తామా? అందరితో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తామా? ఏదో సామెత ఉంటుంది, ఏ జాతి పక్షి ఆ గూటికి చేరుతుంది అని. అంటే ధనవంతులందరూ ధనవంతులతో సహవాసం చేస్తుంటారు, పేదవాళ్ళందరూ పేదవాళ్ళతో సహవాసం చేస్తుంటారు. ఉద్యోగం ఉన్న వాళ్ళు, ఒకే వృత్తి కలిగిన వాళ్ళు, ఆ టీచర్స్ అందరూ కలిపి ఒక ఫ్రెండ్స్. టీచర్స్ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారండి. పోలీసులు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే వృత్తిలో ఉండడం వల్ల వాళ్ళ కార్యక్రమాలకి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ కార్యక్రమాలకి వాళ్ళు వస్తారు. ఇదంతా మనం రోజు చూస్తూ ఉంటామండి. మనిషి ఏమో హోదా ఉన్నవాడితోని, అంతస్తు ఉన్నవాడితోని, గౌరవంగా తన లెవెల్కి తగిన వాడితోని మ్యాచింగ్ చేసుకుంటాడండి. పెళ్ళైనా మరి ఏదైనా, కలిసి బ్రతకడమైనా ఏదైనా కానీ దేవుడు యొక్క హృదయం ఎలాంటిదంటే, తనతో కలిసి నివసించే అవకాశాన్ని దేవుడు ఎవరికి కూడా ఇచ్చాడమ్మా? ఎవరికి ఇచ్చాడమ్మా? పిచ్చుకలకు. ఎవరికమ్మా? అంటే దేవుడు పైరూపాన్ని చూస్తున్నాడా, హృదయాన్ని చూస్తున్నాడా? ఏంటి బాబు? ఆయనేమో అది ఎంత ఖరీదైందో చూడట్లేదు, అది ఎంత గొప్పదో చూడట్లేదు, ఎంత విలువైందో చూడట్లేదు, అది చాలా అల్పమైందని యేసు ప్రభు మాటల్లోనే మనం చూసామండి. చాలా విలువ తక్కువదే, పనికిరానిదే, ఎవరు ఎన్నడూ పట్టించుకోలేనటువంటిదే. కానీ దేవుడు మాత్రం ఎవరు పట్టించుకోలేని దానికే విలువనిస్తాడండి. ఈ లోకంలో ఎక్కడ ఈ సూత్రం ఉండదండి. రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఏముండాలండి? నీ వెనకత్ర ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా నాయన? రాజకీయాల్లోకి వస్తున్నావు కదా అని అడుగుతారే. ఒక ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఏముండాలమ్మా? ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? కనీసం నువ్వు ఏదో సినిమాలో యాక్టర్ అయినా ఏ ఉండాలి. ఊరికనే ఎవరు రానవరండి. లేదా మీ తాతో మీ ముత్తాతో ఎవరైనా కానీ రాజకీయాలను కొనసాగిన వారై ఉండాలి. నిజంగా ఒక 5 కోట్లు 6 కోట్లు ఎలక్షన్లో ఖర్చు పెట్టగలిగే దమ్ము ఉండాలి. ఉంటేనేనండి ఈరోజు గుర్తింపు ఎవరికైనా కానీ. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎవరు కూడా పాపులర్ అవ్వలేదు. కానీ దేవుడి సన్నిధిలో మాత్రం దేవుడు తనతో నివసించేటటువంటి అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడని చెప్తున్నాడమ్మా కోరాహు కుమారుడు? పిచ్చుకకు. పిచ్చుక ఎంత గొప్పది, పిచ్చుక ఎంత ధన్యురాలు అని దాని గురించి ఉదాహరణగా మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు అన్ని కాలాల్లోనూ కూడా అల్పమైన వాటికే అవకాశం ఇచ్చాడండి, అల్పులకే అవకాశం ఇచ్చాడండి, గొప్పవారికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడమ్మా దేవుడు? అల్పులకి, అభాగ్యులకి,
అందరూ విడిచిపెట్టేటువంటి వారికి, ఎవరు పట్టించుకోలేనటువంటి వారికి, అందరి చేత ఓడిపోయినటువంటి వారికి, అందరి చేత తిట్లు తిన్న వారికి గొప్ప అవకాశాలని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. హింసించేవాడికి అవకాశం ఇవ్వలేదు, హింసింపబడే వారికి ఇచ్చాడు. బాధించేవాడికి అవకాశం ఇవ్వలేదు, బాధించబడిన వారికి దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎన్నిక లేని వారికి దేవుడు గొప్ప గొప్ప హోదాలని ఇచ్చినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూడవచ్చు. గొర్రెల కాపరులని మహారాజుల్ని చేశాడండి దేవుడు. జైల్లో ఖైదీలని ప్రధానమంత్రులు చేశాడండి దేవుడు. యోసేపైనా దావీదైనా మనం ఎవరినైనా చూడవచ్చు. చివరికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించే విషయంలో కూడా దేవుడు ఓ గొప్ప నగరాన్ని ఎంచుకోలేదు యేసుప్రభు జన్మస్థానంగా ఉండడానికి. యోధా దేశపు బెత్లెహేమా నీవు అల్పమైన దానివి కాదు ఇక రోజు నుంచి అని ప్రవచించాడు. మీకా గ్రంథంలో 5:2 యేసుప్రభు బెత్లెహేం అనే నగరంలో గ్రామంలో పుడతాడని ప్రవచించబడింది. బెత్లెహేం అనేటటువంటిది ఆ రోజు వరకు ఎలాంటిది అంటే అల్పమైనది. దేవుడు ఒక అల్పమైనటువంటి గ్రామాన్ని ఎంచుకున్నాడు తన కుమారుణ్ణి జన్మింపజేయడానికి. యేసుక్రీస్తుని భూమి మీద యేసుప్రభుకు ఒక కుటుంబాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు. ఒక గొప్ప పేరు ఉన్న ప్రతిష్టమైనటువంటి గొప్ప వంశములో లేక ఒక రాజుగారి కుటుంబంలో జన్మించేటట్లుగా దేవుడు చేయలేదు. ఒక పేదవారు, ఒక నిరుపేద కుటుంబం, సొంత ఇల్లు కూడా లేదు, సొంత గ్రామంలో సొంత ఇల్లు లేనివాడు యోసేపు అండి. బెత్లెహేమైంది కానీ సొంత ఊర్లో కనీసం సొంత ఇల్లు లేదు అతనికి. తన భార్య పురుడు పోసుకునే సమయంలో ఒక పశువుల పాక అతనికి దిక్కయిందంటే మీరు ఆలోచన చేయండి. అటువంటి నిరుపేద కుటుంబము ఏ వృత్తి చేసేవాడండి అతను? అదండి ఇక్కడ ఉన్నారు కదా, చెప్తారు కదండి. వడ్రంగి పనిచేసేటటువంటి వృద్ధి కలిగినటువంటి వాడండి. అటువంటి నిరుపేద కుటుంబంలో జన్మించేటట్లుగా దేవుడు నిర్ణయించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించేటప్పుడు కూడా ఆయన నిరుపేదల్ని, చదువురానటువంటి విద్య లేని పామరుల్ని తనకి శిష్యులుగా ఎన్నుకున్నారండి. ఆయన తలుచుకుంటే ప్రపంచ మేధావులు, సైంటిస్టులు, గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని శిష్యులుగా అని చెప్పుకోవచ్చు. కానీ ఏ మాత్రం కూడా మేధావులు కానటువంటి ఒక సాదాసీదా మనుషుల్ని యేసుక్రీస్తు వారు సెలెక్ట్ చేసుకున్నారండి శిష్యులుగా. యేసుప్రభు వారు బోధనలో కూడా ఒక అలుపుల్ని చూపించే బోధించాడండి. ఒక పేద విధవరాలని హైలైట్ చేశాడు. ఒక చిన్న పిల్లల్ని హైలైట్ చేశాడండి యేసుప్రభు. ఈ పిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం, పేరుని ఆటంకం చేయకండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడి యొక్క స్వభావము ఎలాంటి స్వభావమా? అలుపులకి, విలువలేనటువంటి వారికి విలువనిచ్చేటటువంటి స్వభావంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు దేవుడు మొట్టమొదట మానవుని పుట్టించినప్పుడే బంగారంలో నుండి బంగారంతో మనుషులు పుట్టించలేదు. వెండి దానికంటే కొంచెం ఖరీదైంది, తక్కువ ఖరీదైంది. వెండిలో నుండి మనిషిని పుట్టించలేదు. దానికంటే కొంచెం తక్కువ ఇత్తడిలో నుండి మనిషిని పుట్టించలే. మనిషిని దేని నుండి పుట్టించాడు బాబు? మట్టి నుండి అండి. మట్టికి విలువ ఉందమ్మా? మనం ఎక్కడైనా నడిచి వెళ్తుంటే కాలుకి మట్టి అంటుకుంటుందండి. మట్టి అంటుకుంటే ఏం చేస్తాం? చిచ్చి మట్టి అంటుకుపోయిందని చెప్పి వెంటనే కడుక్కొని అక్కడ నుంచి అదే వచ్చి ఒక బంగారం ఏదైనా కాలుకి తగిలింది అనుకోండి, చిచ్చి బంగారం తగిలింది అనుకుని వెళ్ళిపోతామా? ఏం చేస్తామండి? తీసుకుంటామండి. ఎందుకంటే బంగారము విలువ కలిగింది కనుక, మట్టి విలువ లేదు కనుక.
దేవుడు వెలుగులేనటువంటి పదార్థం నుండే మనిషిని శరీరాన్ని దేవుడు నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కీర్తన రాస్తూ ఆ యొక్క కోరాహు కుమారులకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే దేవుని గురించినటువంటి ఆలోచన. దేవుని గురించినటువంటి ఆలోచన ఏమొచ్చిందంటే ఆయన కోరిక చెప్తూ ఉన్నాడు. ఆయన కోరిక ఏంటమ్మా? కోరాహు కుమారుల కోరిక ఏంటంటే దేవుడి మందిరంలో నివసించాలి. పిచ్చుక వలె దేవుని మందిరంలో ఇది ఈ కోరాహు కుమారుల కోరికండి. ఇది ఏంటంటే అదేం కోరికండి? చెత్త కోరిక అన్నట్టు ఉందా మీకు? మనకైతే మనకు అలాంటి ఛాన్స్ వస్తే అలాంటి కోరికలు వస్తాయండి మనకి. దేవుడి సన్నిధిలో ఉండాలనే కోరిక. ఎలా ఉండాలంటే అదిగో ఆ పిచ్చుక ఉండినట్లుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడండి. ఇక్కడ మనం కొంచెం సేపు ఆలోచించి ఈ రాత్రి మనం దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకుందామండి. జనరల్గా ఈ పిచ్చుక యొక్క స్వభావం గురించి, అంటే ఈ ప్రతి జాతి పక్షుల గురించి, ప్రతి జంతువు గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారండి. అని మనం ఎవరిని పట్టించుకోం, కానీ సొలొమోన్ చేసేటట్టండి. అలాగా ప్రతి జాతి పక్షి గురించి, ప్రతి జాతి జంతువు గురించి, ప్రతి వృక్షం గురించి ఆయన శాస్త్రాలు రాశాడటండి. జంతు శాస్త్రం రాశాడట, పక్షి శాస్త్రం రాశాడట, ఈ యొక్క మానవ శాస్త్రం అంతా రాశాడండి సొలొమోన్. ఈ కాలంలో కూడా ఉన్నారు కదండి, కప్పల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, పావుల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు వాటి యొక్క స్వభావం ఎటువంటిదో వాళ్ళు చెప్పగలుగుతారండి. వాటి ఇష్టాలేంటో, వాటికి ఏమి ఇష్టం ఉండదో, వాటికి ఏమంటే భయమో అవన్నీ వాళ్ళు చెప్పగలుగుతారండి. ఎందుకంటే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేసినారు కనుక. దాని మీద రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తి పిచ్చుక గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈ పిచ్చుకలకు అంటండి చీకటంటే భయం అంటండి. ఏంటమ్మా? చీకటంటే భయము. ఎలాగండి నిరూపించండి అని అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, పిచ్చుకలు ఊర్లో ఇల్లు కట్టుకుంటాయా, లేదా గూడు కట్టుకుంటాయా, అడవిలో గూడు కట్టుకుంటాయా? తప్పకుండా కానీ అడుగుదాం. ఇప్పుడు వచ్చారు కదా, ఏం చెప్తారు చూద్దాం. మనం అంటే మొదటి నుంచి వింటున్నామండి, మనం ఉన్నది చెప్తారు. బ్రదర్ మీరు చెప్పండి, పిచ్చుకలు అడవిలో ఇల్లు కట్టుకుంటాయా, ఊళ్ళో ఇల్లు కట్టుకుంటాయా అండి? అవునండి, చెట్లే. అడవిలో చెట్ల, ఊళ్ళో చెట్ల? మీరు రెండు చోట్ల చూశారండి ఏంటి? ఊర్లోనేనండి. మీకు గుర్తుందో లేదనండి, మన ఇంట్లో మన కమ్మలిళ్ళు అయ్యి ఉండేవమ్మా. కమ్మలిళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? కమ్మలిళ్ళు ఉండేటప్పుడు మనం చూసుంటామండి, ఆ పంచలంట, ఆ గొప్పుల దగ్గర. మనిషి ఎక్కడ ఉంటాడో మనిషి దగ్గరే ఉంటాయండి అవి, మనిషి చుట్టే ఉంటాయండి. అడవిలో ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటే అడవిలో ఈ గూడు కట్టుకోవండి. కారణం ఏంటంటే వాటికి చీకటి అంటే భయం. మనిషి ఎక్కడైనా ఉంటే అక్కడ రాత్రిపూట చిన్న దీపమో, చిన్నది ఏదైనా ఒక లైటో ఏదో పెట్టుకుంటాడండి, మంట వేసుకోవడం ఏదో చేస్తాడండి మనిషి ఉన్న దగ్గర. కాబట్టి ఆ వెలుగంటే వాటికి ఇష్టం, ఆ వెలుగు బట్టి ధైర్యం తెచ్చుకుంటాయండి. చీకటి అంటేనట వాటికి భయం. ఇక్కడ మనం ఈ పిచ్చుక దగ్గర మనం ఏదైనా నేర్చుకోవాలండి. అమ్మా ఇక్కడ ఎంతమందికి చీకటి అంటే భయం? ఏంటండి చీకటి అంటే భయం అయితే ప్రార్థనకు వచ్చారు కదా. చీకటి అంటే భయం ఉన్న వాళ్ళు రాత్రిపూట ప్రార్థనకు రారండి.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి చీకటి అంటే ఇష్టం? పోనీ ఈ ప్రశ్న ఏదో బాగున్నట్టు. ఎంతమందికి అండి చీకటి అంటే ఇష్టం? అమ్మా అమ్మా మనం మనుషులుండి కూడా చీకటి పెట్టేటటువంటి కొన్ని ప్లేసులు చెప్పండి అమ్మా. మనుషులు ఉంటారు కానీ అక్కడ చీకటి ఉంటారు. ఎక్కడెక్కడ ఉంటాయి బాబు చీకటి? అమ్మా మక్రీదా? స్మగ్లింగ్ బాగా చెప్పిందమ్మా. స్మగ్లింగ్ లైట్లు వేసుకొని వెలుగులో చేయరండి, చీకట్లో చేస్తారండి. మంచి మంచి మాట చెప్తాం. ఇంకెక్కడమ్మా? దొంగతనాలు కూడా లైట్లు ఆపేస్తే దొంగతనాలు కూడా చేస్తారండి, చీకటి. ఇంకా ఇంకా బాబు బాగానే వస్తున్నాయి మాకంటే మీకే బాగా తెలుసు అయితే. చెప్పండి. తాగుబోతులండి ప్రసాద్ గారు చెప్పినట్టు. మీరు ఎప్పుడైనా బార్లకు వెళ్ళి వాళ్ళకి పరిచయం ఉందా? బార్లో ఏముంటుంది? లైట్లు ఆపేస్తారండి, చీకటండి. నీకెలా తెలుసండి నన్ను అడగండి. ఎందుకండి బారుల్లో లైట్లు ఆపేస్తారో, చిన్న దిమ్ము లైట్లు వేస్తారంటే అక్కడ తండ్రి వస్తాడు, కొడుకు వస్తాడండి తాగడానికి. వాళ్ళిద్దరూ ఒకరు కనపడకూడదు, మొఖాలు. మామగారు వస్తారు, అల్లుడు గారు వస్తారండి బారుకి. కానీ మామగారిని అల్లుడు కనపడకూడదు, అల్లుడు గారు మామ కనపడకూడదు. ఎవరికి ఏ విధమైన సమస్యలు లేకుండా అందరూ కూడా రావాలని అక్కడ ఏం చేస్తారంటే లైట్లు తీసేస్తారండి లోపల. ఇంకెక్కడ లైట్లు తీసేస్తారు బాబు మనుషులు ఉన్నప్పుడు? సినిమా హాల్. బాబు మా ఆవిడకి కూడా తెలిసిపోయిందండి. అమ్మ నీకెలా తెలుసమ్మా? సినిమా హాల్లో కూడా లైట్లు తీసేస్తారటండి. అమ్మ సినిమా హాల్లో ఎందుకమ్మా లైట్లు తీసేస్తారు? సినిమా బాగా కనపడ్డానుక. అక్కడ కూడా భార్యాభర్తలు వస్తారండి. కొంతమంది భార్యాభర్తలు కలిసి సినిమాకి వెళ్తారండి. ఎక్కువ మంది ఎవరు వెళ్తారో తెలుసా అండి? వేరొకడు భార్యతో వేరొకడు భర్త వెళ్తాడండి, వేరొక భర్తతో ఇతను భార్య వెళ్తుందండి. వీళ్ళిద్దరూ మొక్కలు పక్కపక్కలు కూర్చున్నా తెలియదండి. ఈరోజు చీకటి అంటే అందరికీ ఇష్టమండి. చీకటి అంటే ఇష్టం లేనివాడు ఎవరున్నాడండి? ఎవరికి ఇష్టం లేదండి చీకటి అంటే? చీకటి సంబంధులు ఎక్కువైపోయారండి, వెలుగు సంబంధులు తక్కువైపోయారండి. అందుకనే 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైనటువంటి పేతురు, కాగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అని పెద్ద పాఠం చెప్పాడండి. అక్కడ దేవుడు ఏం చేశాడంటే మనల్ని చీకట్లో ఉండేవాళ్ళం, మనం కూడా ఆ అంధకారంలోనే ఉండేవాళ్ళం. ఆ అంధకారం మనకు అంధకారంలాగా ఉండేది కాదు. ఆ అబద్ధంలోనే ఉండేవాళ్ళం, ఆ తాగుల్లోనే ఉండేవాళ్ళం, ఆ జూతంలోనే ఉండేవాళ్ళం. దేవుడట కనికరించి మనల్ని ఆ చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చాడండి. ఈ పిచ్చుక మాత్రం వెలుగు సంబంధి కనుక ఎక్కడుందమ్మా? దేవుడి యొక్క మందిరంలో నిత్యము వెలుగు ఉంటుందని గ్రహించి దేవుడి మందిరంలో పిచ్చుక గూడు కట్టుకుందట అండి, నివాసం ఏర్పాటు చేసుకుందట అండి. చెక్కు చెదరదు, ఎక్కడైతే నేను భద్రంగా ఉంటాను, నిత్యము దీపాలు పెడతారు, నిత్యము పాటలు పాడతారు, ఇక్కడే ఉండాలని అనుకుందట. ఆహా ఆ పిచ్చికి ఎంత భాగ్యం, నాకే లేదు కదా అలాంటి భాగ్యం అని అసూయ పడిపోతున్నాడు అండి పాపం. ఈ కోరాహు కుమారుడు భక్తిపరుడే, మంచివాడే. కానీ నేను రోజు వెళ్ళలేకపోతున్నాను, నేను రోజు దేవుడి మందిరంలో కూర్చోలేకపోతున్నాను, దేవుడి సన్నిధిలో నివసించలేకపోతున్నాను, నేను అప్పుడప్పుడు ఎగ్గొడుతున్నాను. కానీ ఆ పిచ్చుక మాత్రం ఎలాగుందంటున్నాడమ్మా? నిత్యము అక్కడ ఉంటుంది, బలిపీఠం దగ్గరే ఉంటుంది. బలిపీఠం అనే మాట కూడా వాడితే బలిపీఠం దగ్గరే నివసించే అవకాశాన్ని దేవుడు ఆ పిచ్చుకకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దానికి చీకటి అంటే అసహ్యం కనుక, చీకటి అంటే భయం కనుక. అమ్మ ఈరోజు మనం ఎందుకు దేవుడి సన్నిధిలో ఉండలేకపోతున్నామండి? మనకి చీకటి అంటే చాలా ఇష్టం కనుక, వెలుగంటే చాలా నిర్లక్ష్యం కనుక, పాపం అంటే చాలా ఇష్టం కనుక, పరిశుద్ధత అంటే
నిర్లక్ష్యం కనుక. అందుకనే 4వ కీర్తన 4వ వచనంలో దావీదు ఇలా మాట్లాడుతున్నాడండి. 4వ కీర్తన 4వ వచనం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, భయము నుండి పాపము చేయకుడి, భయము నుండి పాపం చేయకండి. అంటే ఈరోజు ఎంతమందికి పాపం అంటే భయం ఉంది, మరణం అంటే భయం ఉంది, ఉందా లేదండి? అమ్మో పాము కరిచేద్దామో, జెరు కరిచేస్తుందేమో, తేలు కరిచేస్తుందేమో, అమ్మో నీకు గాజు పెంకు గుచ్చుకుపోతుందేమో, అమ్మో నాకు ఎవరైనా ఏదైనా హాని చేస్తారేమోనని మనం చావుకి భయపడి అన్ని జాగ్రత్తలు తీసేసుకుంటూ ఉంటాం. ఎంతమందికి మరణం అంటే భయం ఉంది, ఎంతమందికి పాపం అంటే భయం ఉంది? మరణాలు 2 రకాలు. ఒకటి భౌతిక మరణం. భౌతిక మరణం అంటే శరీరంలో నుండి ఆత్మ వేరైపోవడం. శరీరం అక్కడే ఉంటుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారమ్మా? భౌతిక మరణం. దాని గురించి భయపడక్కర్లేదట అండి. యేసుప్రభు ఏమన్నాడంటే, భయపడకండి భయపడకండి అని తన శిష్యులకి అనేక సందర్భాల్లో యేసుప్రభు చెప్పారండి. భయపడకండి, ఆత్మను చంపనేరక దేహంని చంపువారికి భయపడకండి అని. దేనికి భయపడాలమ్మా? దేనికి భయపడాలంటే పాపానికి భయపడాలి. పాపం అంటే భయపడాలి. ఆత్మీయ మరణానికి భయపడాలి. ఆత్మీయ మరణం అంటే దేవుడికి దూరం అయిపోవడం అండి. దేవుడికి దూరం అయిపోవడమే పాపం. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. పాపం అంటే సకల దుర్నీతి పాపం. మేలైనది చేయనరికి అలా చేయకపోవడం కూడా పాపమే. విశ్వాస మూలం కానిది కూడా పాపమే. అంటే అపనమ్మకంతో ఉండడం కూడా పాపమేనే. అనుమానంతో చేయడం కూడా, ఏదైనా చేయడం కూడా, అది కూడా మనము పాపం చేయడమే. ఈరోజు ఎంతోమందికి పాపం అంటే భయం ఉంది. కొంతమంది కాలేజీ పిల్లలు బ్రాందీ తాగేటప్పుడు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? అమ్మో ఎవరైనా చూసి మా నాన్నకు చెప్తారేమో, ఎవరైనా చూసి మా అమ్మకు చెప్తారేమో. అంటే వాళ్ళు తాగుడుకు భయపడుతున్నారా? దీన్ని చూసి ఎవరైనా మా నాన్నకు చెప్తారని భయపడుతున్నారా? ఏ విషయంలో భయపడుతున్నారు బాబు? మందులు చూసి భయపడుతున్నారా? సిగరెట్ని చూసి భయపడుతున్నారా? వాళ్ళ నాన్నకు తెలిసిపోద్దేమోనని భయపడుతున్నారా? ఏంటండి? తెలిసిపోద్దేమోనని భయపడుతున్నారండి. సిగరెట్ కలిసేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, ఇంకేమైనా జాగ్రత్త చేసేవాళ్ళు, అరే ఇది చెడ్డది, ఇది చాలా ప్రమాదకరమైంది, దీని జోలికి వెళ్ళకూడదు, దీన్ని ముట్టుకోకూడదు అని భయపడటం లేదు. ఎక్కడ వాళ్ళకి తెలిసిపోద్దో అని భయపడుతున్నారండి. కాబట్టి వాళ్ళు చీకటిని ప్రేమిస్తూనే ఉన్నారు. చీకటిని ప్రేమించేవాడు దేవుని మందిరంలో నివసించలేడు, దేవుడి సన్నిధిలో నివసించలేడు. ఈ పిచ్చుక దేవుడి సన్నిధిలో నివసించగలుగుతుందంటే కారణం ఏంటంటే, పిచ్చుక యొక్క స్వభావం, మొదటి స్వభావం ఏంటమ్మా? చీకటి అంటే భయం. నీకు చీకటి అంటే భయం ఉందా? అసలు చీకటి కాదని బుకాయిస్తున్నావా? నీ అభిప్రాయం ఏంటి? ఒకసారి ఎవరికి వాళ్ళం మనము ఆలోచన చేసుకున్నాం. ఈరోజు ఎన్నో కుటుంబాల గురించి మనం టీవీల్లోనూ మొబైల్స్లోనూ పతనమైపోయినటువంటి వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నామండి. ఈ మధ్య నేను ఒక క్రిస్టియన్స్ వీడియోలు చూస్తున్నాను. ఆ వీడియోలో ఒక చిన్న నాటకం ఇచ్చారండి. ఆ నాటకంలో ఒక మంచి అందమైనటువంటి ఒక జంట ఉన్నారు, భర్త భార్య, ఇద్దరు డాక్టర్స్ అని. బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మొదట్లో బాగా దేవుడి సన్నిధికి వచ్చేవారు. అలాగా రోజు రోజుకి డబ్బు సంపాదించిన తర్వాత దేవుడికి దూరమై వాళ్ళు, భర్త ఏం చేశాడంటే తాగుడికి దగ్గర అయ్యాడు. తాగుడికి దగ్గర అయిన తర్వాత ఆ తాగుడిలో పడి ఆయన ఒక్కొక్క రోజు ఇంటికి వెళ్ళడం, ఒక్కొక్క రోజు ఇంటికి వెళ్ళకపోవడము, ఆయన ఎక్కడ పడుకుని పోతాడో తెలియదు తాగేసి. ఒకసారి 2 రోజులు 3 రోజులు
దేవుడికి లేకపోతే కుటుంబానికి దూరం అయిపోయి దేవుడికి దూరం అయిపోయి ఎక్కడెక్కడో గడుపుతూ వచ్చేవాడు అన్నమాట. అతను ఇంటికి సరిగా రాకపోవడం వల్ల యవనస్తురాలైనటువంటి తన భార్య వేరొక పురుషులతో సహవాసం చేయడం ప్రారంభించింది. ఆమె ఇరుక్కుపోయింది. కొద్ది రోజులకి భర్తకు తెలిసిపోయింది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే, ముందు నీ బతుకు మార్చుకో, నువ్వు అప్పుడు నువ్వు నాకు చెప్పు, నువ్వు మారలేదు, నువ్వు తాగుబోతు అయిపోయావు, నువ్వేటో తిరుగుతున్నావు, నా ఇష్టం నేను చూసుకోవద్దేటి, నా దారి నేను చూసుకున్నాను, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి వాదించి ఏం చేయలేదు తెలియక ఇద్దరు కలహాలాడుకుంటున్నారు. ఆ పిల్లలు ఏమైపోయారు తెలుసా అండి, ఇటు అమ్మకి ఎదురు చెప్పలేక నాన్నకి ఎదురు చెప్పలేక వాళ్ళు కూడా ఇలాంటి తాగుడు, ఇటువంటి జారత్వం ఇవన్నీ సర్వసాధారణం అనుకుంటూ బతుకుతున్నారు. డాక్టర్ పిల్లలు ఏమవ్వాలండి? జనరల్గా అయితే ఏమవ్వాలమ్మా? డాక్టర్లు అవ్వాలండి. ఇవాళ అదే కదండి ట్రెండ్. అసలు పోలీస్ కొడుకు పోలీస్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. కానీ వాళ్ళు చివరికి లారీలో క్లీనర్లుగా పనిచేశారండి. ఏం పని అండి అది? దరిద్రం. లారీ డ్రైవర్ దగ్గర క్లీనర్ పని ఏం పని అండి అది? అన్ని అలవాట్లు ఉంటాయండి లారీ డ్రైవర్లకి. ఉంటాయి ఉండవండి? వాళ్ళ వెనకాతల పనికిల్లుడికి ఉండవండి. పరమ దరిద్రమైన పని అండి. చివరికి ఆ కుటుంబంలో ఎవరూ కూడా హ్యాపీగా లేరండి. అందరూ మానసికంగా శారీరకంగా శపించబడిన కుటుంబం అయిపోయింది. తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని ఒకరినొకరు క్షమించుకొని మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యం విని మరలా మంచివారుగా మారినట్టుగా చూపించాడండి ఆ కథలో. నాకు నచ్చిందండి. ఈరోజు ఎవరికి కూడా ఆ చీకటి అంటే భయం లేదండి, ఆ పాపం అంటే భయం లేదండి, ఆ చెడ్డ స్నేహాలంటే భయం లేదండి. అందువల్ల మనము ఈ పిచ్చుక ఒక క్రైస్తవుడికి సూచనగా ఉందండి. పిచ్చుక ఎవరికి సూచనగా ఉందమ్మా? ఇక్కడ మనకి సూచనగా ఉంది. మనము ఎలా ఉండాలి అంటే, ఈ పిచ్చుక వలె చీకటి అంటే భయపడేవారిగా ఉండాలి. చీకటి పనులంటే అసహించుకునేవారిగా ఉండాలి. చెడు అలవాట్లు మనకు ఉండకూడదు. మన చేతితో మన కొంపనే అగ్గి పెట్టుకున్న వాళ్ళం అయిపోతామని. నీ భార్య నువ్వు పాడు చేసిన వాడు అవుతావు, నీ పిల్లలు పాడు చేసిన వాడు అవుతావు. దేవుడి సన్నిధిలో నీకు నివాసం ఉండదు. దేవుడితో కలిసి నువ్వు సహవాసం చేయనివ్వడు దేవుడు. కాబట్టి మనము ఇక్కడ ఈ విషయం నేర్చుకోవచ్చండి. అలాగే ఈ పిచ్చుక గురించి మనం మరొకసారి ఆలోచన చేసినట్లయితే, ఇది మనుషులతోనే సహవాసం చేస్తూ ఉంటుంది. మనుషులతోనే సహవాసం చేస్తూ ఉంటుందండి. మనుషుల దగ్గరే ఉంటుంది. మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటుందండి. 16వ కీర్తన 3వ వచనంలో ఇక్కడ మనము నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే, ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాట, నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరండి? దావీదు మహారాజు అండి. దావీదు ఎలాంటి వారితో సహవాసం చేయాలి? సాటి రాజుగారితో, పొరుగు దేశపు రాజుతో, అతనికంటే గొప్ప ధనవంతుడితో, అతనికంటే గొప్ప విలుకాడుతో, యుద్ధశాలితో దావీదు వెళ్ళి సహవాసం చేయాలి. కానీ దావీదు క్యారెక్టర్ ఎలాగుందండి? దావీదు మంచివారితోనే సహవాసం చేస్తాడటండి. ఇతను చెడ్డవాడని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేస్తాడు. వాళ్ళతో జట్టు కట్టడం, వాళ్ళకి దూరం అయిపోతాడండి. ఆయనకి ఏమన్నాడమ్మా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళే నాకు ఇష్టలు, వాళ్ళు తప్ప నాకు ఇంకా ఫ్రెండ్ లేదు. బాబు, ఇప్పుడు మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి? ఏంటండి? 4 మంది అండి. ఇంగ్లీష్లో ఏదో సామెత ఉంటుందండి, ఫ్రెండింగ్ నీడింగ్
అంటే దాని అర్థం ఏంటంటే, నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నువ్వు చెప్పు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను అని. నా ఫ్రెండ్ చాలా మంచోడండి, కానీ అతనికి 2 భార్యలు ఉన్నారండి అన్నాడు అనుకోండి. 2 భార్యలు ఉన్నారని నువ్వే చెప్తున్నావు, వాడు నీ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నీకు కూడా అలాంటి కోరుకుందని అర్థం. అలాంటి వరకు సావాలు చేస్తున్నావు కాబట్టి. నా ఫ్రెండ్ చాలా మంచోడండి, కానీ వాడికి అప్పుడప్పుడు మందు తాగే అలవాటు ఉంది. మందు తాగే అలవాటు అప్పుడప్పుడు ఉన్నవాడు నీ ఫ్రెండ్ అంటున్నావు అంటే నీకు కూడా అలాంటి అలవాటు ఉన్నది అని అర్థం. అవునా కాదండి? అమ్మ, మనం ఈరోజు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాం? వాళ్ళతో సహవాసం చేస్తే మనం ఏదో మేలు పొందుతామని, మనకేదో ఆర్థికంగా సహాయం చేస్తారని, మనకి ఏదైనా గొడవ వస్తే ధైర్యానికి నిలబడతారని మనం ఎన్నెన్నో కారణాలు చెప్తామండి. ఈరోజు చెడ్డవాళ్ళతో ఎందుకు సహవాసం చేస్తున్నామంటే వాళ్ళు మనల్ని కాపాడుతారని. అమ్మ, దేవుడు లేడమ్మా? దేవుడు మనల్ని కాపాడలేడా? దేవుడు మనకు అండగా ఉండలేడా? ఆ చెడ్డవాళ్ళు వచ్చి మనకు సాయం చేస్తారా? ఆ చెడ్డవాళ్ళు మనల్ని బతికిస్తారా? సరే, ఆలోచించేయండి. ఈ పిచ్చుక అడవిలో ఉంటే క్రూర జంతువులు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి. అయ్యయ్యో, నాకు అలాంటి క్రూరులు అంటే నాకు ఇష్టం లేదు, ఆ క్రూర మృగాల దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతానని చెప్పేసి ఆ క్రూర మృగాలన్నింటినీ వదిలిపెట్టి విడిచిపెట్టి మంచి మానవత్వం ఉన్నటువంటి మనుషుల దగ్గర అవి ఉంటాయి. మానవత్వం ఉన్న మనుషుల దగ్గర అవి ఉంటాయి. పంతొమ్మిది 1958లో చైనాలో ఒక సంఘటన జరిగిందట. మీరు ఇప్పుడు కూడా అది యూట్యూబ్లో కొడితే దాని గురించి వస్తాయి. ఈ 1958, 60 సంవత్సరాల మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, చైనాలో బేభత్సమైనటువంటి కరువు వచ్చిందట. కరువు రావడానికి కారణం ఏంటంటే, కొంతమంది ప్రభుత్వ అధికారులు ఆ దేశపు పంటని అక్రమంగా అమ్మేసుకొని, ఎలాగైపోయిందంటే పంట బాగా పండిందంటే ప్రభుత్వ లెక్కల ప్రకారము వాతావరణం అంతా అనుకూలంగా ఉంది, పంటలు బాగా పండాయి, మరి ఆహారపు ధాన్యాలు ఏవని అడిగితే పిచ్చుకలు తినేసేయని చెప్పారండి. పంటలు బాగా పండాయండి, కానీ పిచ్చుకలు ఎక్కువైపోవడం వల్ల పిచ్చుకలు రోజుకి ఒక్కొక్క పిచ్చుక కేజీన్నర వరకు తినేసిందండి అని లెక్కలు రాశారట. రాస్తే ఆ చైనా అధ్యక్షుడు వాళ్ళ మాటలు నమ్మేసి, ఈ పిచ్చుకల వల్ల మనకేం బెనిఫిట్ లేదు, తిరిగేది మనకు బాగా వర్షాలు పడి పంటలు పండినా కానీ ఆ పంటలు పిచ్చుకలు తినేస్తాయని చెప్తున్నారు కాబట్టి పిచ్చుకలు లేకుండా చేసేయండి అని చెప్పి ఆర్డర్ వేసాడట. అప్పుడట ఆ చైనా వాళ్ళు 30 లక్షల పిచ్చుకల్ని విషం పెట్టి వలలు వేసి కాల్చేసి రకరకాలుగా ఆ దేశంలో పిచ్చుకలు లేకుండా అంతరించిపోయేటట్లుగా 2 సంవత్సరాలు కష్టపడి దేశంలో పిచ్చుకలు లేకుండా చంపేశారట. అయినా సరే వచ్చే సంవత్సరం పంటలో మరీ ఎక్కువ నష్టం వచ్చిందట. అదే పిచ్చుకల వల్ల కదా నష్టం వచ్చింది అని చెప్పేసి కొద్దిగా తీవ్రంగా దాని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారట. అప్పుడు చచ్చిపోయినటువంటి ఒక పిచ్చుకను పట్టుకొని దాన్ని రీసెర్చ్ చేశారటండి డాక్టర్లు. అంటే దాన్ని పోస్ట్ మార్టం చేశారండి. ఏముందో దీని కడుపులో చూద్దామని. అందులోనట ఆ పిచ్చుక కడుపులో ఏముందంటే పురుగులు, కీటకాలు, మిడతలు ఇలాంటివన్నీ కూడాను ఆ పిచ్చుక యొక్క కడుపులో ఉన్నాయట. అప్పుడు దాన్ని పరిశీలన చేసినటువంటి డాక్టర్లు ఆ చైనా అధ్యక్షుడికి ఏం చెప్పారటంటే, ఈ పిచ్చుక వల్ల మనకి మేలే కానీ కీడేమి లేదండి. ఈ పిచ్చుకలు మనం చంపేసుకోవడం వల్ల మన దేశంలో పండే పంటని మిడతలు తినడం మొదలెట్టాయి. ఈ మిడతలు తినే పిచ్చుకలు ఉండడం వల్ల మిడతలు చనిపోయేవి, పంట మనకు మిగిలేది. ఇప్పుడేమో పిచ్చుకలు లేకపోవడం వల్ల మిడతలు ఎక్కువైపోయాయి, మిడతలు రోజు పంటని తినేసేయండి అన్నారు. అప్పుడు ఏ పిచ్చుకలు అయితే అపార్థం చేసుకున్నారో, ఏ పిచ్చుకలైతే నష్టం అనుకున్నారో
ఏ పిచ్చుకలైతే వాటి వల్ల ఉపయోగం లేదనుకున్నారో ఆ పిచ్చుకలనట మళ్ళీ యూరప్ దేశంలో నుండి విమానం మీద నుండి తెచ్చుకొని మళ్ళీ వీళ్ళ దేశంలో వాటిని విచ్చలవిడిగా బతికేటట్లుగా చేశారట. అంటే ఈ పిచ్చుకల్ని వాళ్ళు పోగొట్టుకోవడం వల్ల వాళ్ళట కొన్ని కోట్ల మందిని 4 కోట్ల మంది జనాభాని పోగొట్టుకున్నారటండి చైనీస్. ఇదేంటండి 30 లక్షల పిచ్చుకల్ని చంపితే 4 కోట్ల మంది మనుషులలో చచ్చిపోయారు. అంటే ఈ మిడతలు ఎక్కువైపోయాయి కదా ఆహారం మీద, మిడతలు చంపడానికి రకరకాలైనటువంటి కెమికల్స్ను వాడి ఆహార పదార్థాల మీద ఆ మిడతల మీద దాడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారట. మిడతలు చావలేదు, కానీ ఆ ఆహారానికి కొట్టినటువంటి కెమికల్స్ వల్ల అనేక రకరకాల జబ్బులు వచ్చి చైనాలో అక్కడ ఎంతమంది చచ్చిపోయారమ్మా? 4 కోట్ల మంది చనిపోయారండి. అంటే ఇది ఏదో రాసుకొచ్చిన కట్టుకథ కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు కూడా చాలామంది మంచివారితో సహవాసం చేయలేకపోతున్నారు, మంచివారిని చెడ్డవారుగా అనుకుంటున్నారండి. మన పరిస్థితి అది. చెడేమో మంచిలాగా కనపడుతుంది, మంచేమో చెడులాగా మనకు కనపడుతుందండి. మంచిని చెడు అనుకునే వాడి గురించి బైబిల్లో మాట ఉందండి, సజ్జన ద్వేషి. సజ్జన ద్వేషి అంటే మంచి చెప్పేవాడిని ద్వేషించడం. ఈరోజు హిందువులందరికీ క్రైస్తవులంటే లోకువ. క్రైస్తవుల గురించి రకరకాలైనటువంటి డిబేట్లు చాలా చాలా రచ్చ చేస్తున్నారండి. వీళ్ళు దేశద్రోహులు అంటున్నారండి, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు తాలూకోళ్ళు అంటున్నారండి, వీళ్ళేమో వీళ్ళు తాత ఎవడో అడుగు, వీళ్ళు తండ్రి ఎవడో అడుగు అని రకరకాలుగా మన గురించి అవమానిస్తూ ఉన్నారండి. అమ్మ, క్రైస్తవుడు వల్ల మన దేశానికి ఏమైనా నష్టం ఉందా? క్రైస్తవుడు ఏం చెప్తున్నాడమ్మా? తాగొద్దని చెప్తున్నాడండి. క్రైస్తవుడు ఏం చెప్తున్నాడండి? దురాచారాలు చేయొద్దు. ఒకప్పుడు మన దేశానికి సతీ సహగమనమైనటువంటి ఒక పద్ధతి ఉండేదట. భార్య చచ్చిపోతే భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చంట, హాయిగా ఉండొచ్చట. కానీ ఒకళ్ళ భర్తే కనుక ముందు చచ్చిపోతే తన భార్యని కూడా తీసుకెళ్ళి అతనితో పాటు మంటల్లో అయితే కాల్చేసేవారండి. ఇలాంటి దురాచారాలన్నీ బట్టబయలు చేసింది ఎవరమ్మా? క్రైస్తవులండి. ఈరోజు మనం ఏదైనా ఒక బుక్ పట్టుకొని చదువుతున్నామంటే, ఒక ప్రింటింగ్ వచ్చిందంటే ఈ అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరండి? ఒక క్రైస్తవుడండి, జాన్ గూటన్బర్గ్, అంతే కదండి. ఈరోజు మనకు కుక్క గారిస్తే దానికి ఒక మందు వచ్చిందండి. కుక్క కాటుకు మందు ఎవరు కనిపెట్టారండి? ఒక క్రైస్తవుడండి, లూయి పాస్టర్ కదండి. ఇవాళ మనం ఒక లైట్ వెలుగుతుందంటే ఆ బల్బు కనిపెట్టింది ఎవరమ్మా? ఒక క్రైస్తవుడండి. ఇవాళ ఏదైనా ఒక వనరు భూమి మీద ఏదైనా గొప్పది ఎవరైనా వాడుతున్నారంటే దాన్ని ఎవరు కనిపెట్టారంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు అవకాశం అంటే ఒక క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు కూడా ఇంకొకరికి కీడు చేసేవాడు కాదు. అసలు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదండి. క్రైస్తవ్యము ఇంకొకరికి కీడు చేయమని చెప్పదు, ఇంకొకరిని హింసించమని చెప్పదు. వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు ఒక అన్యులు, వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవ జీవితం వారిలో లేదు. క్రైస్తవుడు నమ్మకద్రోహం చేస్తాడమ్మా? నమ్మకద్రోహం చేయొచ్చమ్మా? నమ్మకద్రోహం అంటే ఏంటమ్మా? ఇప్పుడు నేను ప్రసాద్ మంచి ఫ్రెండ్స్ అండి, చాలా సరదాగా ఉంటాం. అతని జీవితం అంతా నాతో చెప్పేస్తాడు, నా జీవితం అంతా అతనికి చెప్పేస్తానండి. సరే కదా, మేమందరం ఓపెన్ అయిపోయాము, ఇద్దరం బాగా తెలుసుకున్నాం. మళ్ళీ నేను అతను చెప్పిన ఇంకొకరు చెప్పి వచ్చాం వెళ్ళి, దాన్ని ఏమంటారమ్మా? నమ్మక ద్రోహం అంటారండి. నాకు అలాంటి నా బలహీనత ఉందండి. నాతో ఎవరైనా కానీ కొంచెం ప్రేమగా మాట్లాడి కొంచెం నాకు కానీ వాళ్ళ హృదయంలో చోటిస్తే నా హృదయంలో ఉన్నదంతా చెప్పేస్తానండి. అలా మా తాత దగ్గర నుండి చెప్పుకొచ్చేస్తాను, మొత్తం అంతా చెప్పేస్తానండి. కానీ వీళ్ళు నా వెనుపోటు పొడుతారు ఏమైనా భయం కూడా ఉండదు నాకు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు వెనుపోటు పొడుతారు, అమ్మ ఎంత పని చేశారనుకుంటామండి. మా బాబోయ్ చాలా జాగ్రత్తగా ఉండాలైతే అని కాళ్ళు గడగడ ఉడుగుతాయండి ఆ రోజున. ఇక్కడ పిచ్చుకలు
పిచ్చుకలకి ఎటువంటి క్యారెక్టర్ ఉందంటే ఆ క్రూర జంతువులకి దూరంగా ఉండే క్యారెక్టర్ అండి. క్రూర జంతువులకి దూరంగా ఉంటాయి, మనసున్న మనుషులకి దగ్గరగా ఉంటాయండి. ఆ పిచ్చుకలు మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే మీరు రోజు దానికి రాయి ఇచ్చి కొట్టండి, మీ ఇంటి దగ్గర ఉంటుందేమో చూద్దాం. మీరు ఎప్పుడైనా కొంతమంది చూశారండి, పిచ్చుకు మన ఇంటికి వస్తే బాగా మంచిది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అనుకుని దానికోసం చిన్న తొట్టి పెట్టడం, దానికి చిన్న గూడులాగా ఏదో వీళ్ళు చిన్న క్రియేట్ చేసి పెట్టడం, కాకపోతే నీళ్ళు పెట్టడం. ఈ పక్షులు ప్రేమించే ప్రియులు కూడా ఉంటారండి మనసున్నోళ్ళే. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇంటి పిచ్చుకలు ఉంటాయండి. పిచ్చుకలు మంచి మనసున్న మనుషుల దగ్గర ఉంటాయండి, క్రూరత్వం కలిగిన వాళ్ళ దగ్గర ఉండవు. నువ్వెవరితో ఉంటున్నావు? ఎలాంటి వారితో ఉంటున్నావు? అంటే వారం అంతా క్రూరత్వం కలిగిన వాళ్ళతో తిరిగి ఆదివారం ఏమో మనసున్న మనుషుల దగ్గర ఉంటే ఏమో సుఖం ఉందండి? దేవుడి సన్నిధిలో మనం నివసించగలిగే అర్హతలు మనకు ఉంటాయా? అసలు ఆలోచించేయండి. ఈ పిచ్చుకలకి ఉండే అర్హత ఏంటంటే, ఒకటి అవి చీకటికి భయపడతాయి, రెండోది మనుషుల్ని ప్రేమిస్తాయి. మంచి మనుషుల్ని ప్రేమిస్తాయి. మన ఆ మాట కూడా రాసుకోవాలి. అసలు క్రూరత్వమైనటువంటి జంతువులకి అవి దూరంగా వెళ్ళిపోతాయని మనం ఇక్కడ చేస్తూ ఉన్నామండి. మనం ఇంకో మాట కూడా రాసుకోవచ్చు, పిచ్చుకలు మేలు చేస్తాయి కానీ కీడు చేయవండి. మేలు చేస్తాయి కానీ కీడు చేయవు. అవి ఆ యొక్క కీటకాలను తిని పంటకి నష్టం రాకుండా మేలు చేస్తాయటండి పిచ్చుకలు. కానీ చైనా వాళ్ళు వాటిని తప్పుడుగా అర్థం చేసుకొని ఆ పిచ్చుకల్ని నాశనం చేసేసి తర్వాత బోర్ని ఏడ్చి ఆ పిచ్చుకల్ని మళ్ళా యూరోప్ దేశం నుండి విమానం మీద ఎక్కించి తెచ్చుకున్నారండి కొత్త పిచ్చుకల్ని వాళ్ళ దేశాన్ని. మళ్ళీ అవి లేకపోతే పంట అంతా నాశనం అయిపోతుందని గుర్తేది. కాబట్టి ఇట్లాంటి స్వభావం మనకి కూడా, క్రైస్తవులైన మనకి కూడా ఉండాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నామండి. చివరగా పిచ్చుకకు ఉండే మరో స్వభావం ఏంటంటే, ఇవి జత కడతాయటండి బాగా. అంటే ఒంటరిగా ఉండబట్టండి. ఒక ఆడ పిచ్చుక ఒక మగ పిచ్చుక కలిసే ఉంటాయటండి ఎప్పుడు. కొంతమంది పిచ్చి యాదవులు ఏం చేస్తారంటే ఊర పిచ్చుకు లేహేలు కొనుక్కొని తాగేస్తారండి. వీళ్ళకి ఏమర్థమవుతుందంటే ఇది తాగితే లైంగిక శక్తి వస్తుంది అని భావిస్తారండి. వాటి ప్రేమ వాళ్ళకి అర్థమవుదండి. వాటి ప్రేమ ఎటువంటిదంటే భార్య భర్తలు ఇద్దరూ కలిసిమెలిసి ఉండేటట్లుగా ఉంటాయి. వాటి గురించి రీసెర్చ్ చేసిన వ్యక్తి ఏమంటాడంటే, ఈ ఆడపిచ్చు కట్టండి ఒక గూడు అల్లుకుంటుందటండి. గూడెళ్ళి సగం గూడెళ్ళిన తర్వాతట ఆ మగ పిచ్చికి తీసుకొచ్చి చూపిస్తుందటండి. ఇదిగో చూడు, ఈ ప్లేస్లో ఈ ఇంటి దగ్గర గూడు అల్లుతున్నాను, నీకు నచ్చిందా? నీకు నచ్చకపోతే చెప్పు, ఈ గూడికి అల్లడం మానేసి ఇంకో చోట ఎక్కడైనా అల్లుతాను అన్నట్ట ఆ మగ పిచ్చికి చూపిస్తుందటండి. అప్పుడు ఆ మగ పిచ్చిక ఆ గూడికి సెలెక్ట్ చేస్తుందట, బాగుందా బాగోలేదో ఆలోచిస్తుందటండి. ఆ బాగుందని ఓకే అయితే అప్పుడు ఆ గూడు పూర్తిగా కట్టి అందులో ఆ రెండు నివసిస్తాయటండి. మగ పిచ్చికి నచ్చలేని పని ఏది ఆడపిచ్చికి చేయదటండి. పిచ్చికల్లో మగ ఆడ ఎలాగైనా మనం గుర్తుపడతాం. మీకు తెలుసండి, అటు పీక దగ్గర నల్లగా ఉంటాయండి. ఆ నల్లగా ఉండే పిచ్చికేమో ఆడపిచ్చి కట్టండి. పీక దగ్గర నల్లగా ఉంటే, పీక దగ్గర నల్లగా లేకపోతే వైట్గా మొత్తం ఉంటే అదేమో మగ పిచ్చి కట్టండి. ఈరోజు భార్యాభర్తలు ఎలాగుండాలమ్మా? జత కట్టిన వారిగా ఉండాలండి. ఈ పిచ్చుకలు వలె నా హృదయంలో ఏదైనా నీకు నచ్చలేని దేవుని ఉంటే చెప్పు, నేను మానుకుంటానని, నీకు వ్యతిరేకంగా ఏదైనా నేను బ్రతుకుతున్నానేమో చెప్పు, నేను వదులుకుంటానని
ఒకరికొకరు చెప్పుకోగలిగేటట్లుగా ఉండాలి. నీకు నచ్చినట్టుగా నువ్వుండు.